नमो गुरुभ्यः। इसी प्रकार सर्व पदार्थ ఏ పదార్థమైనా చూడను అది బాహ్యంగా కనిపించే వస్తువులైనా సరే మనసులో కలిగే భావాలైనా సరే ఆ రెండింటికి పదార్థం అనే పేరుండవు. పదార్థము అంటే ఆ బోత్ ఐడియాస్ అండ్ థింగ్స్. థింగ్స్ అంటే బాహ్యంగా కనిపించేవి. ఇదిగో ఇవన్నీ థింగ్స్, వస్తువులు. మన మనసులో కలిగే అనేక రకమైన ఆలోచనలు ఉన్నాయి చూడండి, ఐడియాస్. ఈ రెండింటికి పదార్థం అని పేరు పెడతారు అద్వైతులు. ఇసీ ప్రకార్ సర్వ పదార్థ ఏ పదార్థం చూడు భవిష్యత్కే భూతకాల్ హోతే చలే జాతే హై. భవిష్యత్తులో నుంచి బయలుదేరి వస్తుంటాయి, వర్తమానంలో ఒక క్షణం ఆగుతాయి. ఆ ట్రైన్ ఆగినట్టు ఒక్క క్షణమే వెంటనే భూతంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఒక ప్రవాహంలాగా. కాల ప్రవాహం అంటే ఇదే. భవిష్యత్తా మనం చూడలేదు, భూతమా చూచినా మరణించింది, అది పోయింది. గతం గతం కనుక ఆ రెండు కూడా వాస్తవం కావు. అది ఇంకా జన్మించనే లేదు, ఇది జీవించి మరణించిపోయింది. మరణము జననం ఈ రెండూ కూడా మన సొమ్ము కావు. మన సొమ్ము అయినటువంటిది జీవితమే. ఆ జీవితం చూడబోతే ఒక క్షణం, అదే వర్తమానం. ప్రెజెంట్ అంటే ప్రెజెంటే. అది ఏమిట్రా అని చూడబోతే భూతం అయిపోతుంటుంది. యహీ ఇన్మే మిథ్యాత్వ హై. దీన్ని బట్టే మనోభావాలు గాని బాహ్య పదార్థాలు గాని అన్ని మిథ్యా, మాయా, అనిర్వచనీయం, ఆభాస అని మనం స్టాంప్ వేశామనంటే అది యుక్తియుక్తమేనంటాడు, సమంజసమే. ఏం చేతనంటే ఏది కనిపిస్తే కదా, పొడవైసరికి అప్పుడే గతించిపోతున్నది కాదు. పరంతు పూర్వోక్త రీతి సే వర్తమాన్ కా నిర్వికల్ప హై. మరి అసలైన స్వరూపం ఏమిటి అని అడిగితే అది వర్తమాన క్షణంలో ఉన్నదే. అది సవికల్పం కాదు, నిర్వికల్పం. ఎందుకంటే వికల్పం లేదక్కడ, భవిష్యత్తు లేదక్కడ, భూతం ఇంకా రాలేదు. భూత భవిష్యత్తులు రెండూ కలిసి వర్తమానంలో చేరిపోయాయి. వర్తమానం అంటే వర్తమానమే, ఉండేది అని అర్థం. వర్తమానం అంటే ఏమిటి? ఉండడం అని. ఉంటూ ఉన్నది ప్రెజెంట్. పాస్ట్ కాదు, అది ఫ్యూచర్ కాదు, అది ఇంకా పుట్టవలసిందే కాదు, పోయింది కాదు. జనన మరణాలు కనపడవన్నమాట. జీవితకాలంలో జనన మరణాలు కనపడుతున్నాయా మనకు మాత్రం? ఇప్పుడు మేము ఎప్పుడో జన్మించేశాం, అయిపోయింది, అది ఇప్పుడు కనపడదు. మరణం వస్తేనే కనపడుతుంది, అంతవరకు అది కనపడదు. రెండు కొసలు బతికినంత కాలము కనపడదు. అదృశ్యం. అదే క్షేమం. ఎందుకంటే ఆ జీవితం అలా సాగుతూ ఉండడమే నన్ను అడిగితే అదే సత్. భూతమైపోయింది అసత్, భవిష్యత్తులో ఇంకా పుట్టలేదు అసత్. అంటే ఇప్పుడు లేదని అర్థం. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నదేదో అదే ఉనికి. పరంతు పూర్వోక్త రీతి సే వర్తమాన్ కా నిర్వికల్ప హై. తిస్ నిర్వికల్ప వర్తమాన్ కాల్ కా జ్ఞాత. ఆ వర్తమానంలో ఉండే స్థితి అదే సత్. దాన్ని గుర్తిస్తున్నటువంటిది చిత్. వర్తమాన్ కాల్ కా జ్ఞాత అట అది. అతి నిర్వికల్ప నిర్వికార్ హై. ఇది నిర్వికల్పమైతే అది అతి నిర్వికల్పం అట, దీన్ని మించిన నిర్వికల్పం. తోయి దేవ హై. అదే దైవ స్వరూపం. ఆ వర్తమానమే దైవ స్వరూపం. ఇప్పుడంటే ఎప్పుడు ఉంటూ ఉండేది కదా, పరమాత్మ అంటే ఎప్పుడు ఉంటూ ఉండడమేగా. ఆ ఉంటూ ఉండడమే వర్తమాన స్వభావం. త్వయి అప్నా స్వరూప హై. అది ఆ పరమాత్మకి అప్పచెప్పకు, జీవాత్మ స్వరూపం కూడా అదే. కొత్తగా పొందవలసింది కాదు, పొందే ఉన్నాం. అర్థమైందా? మనాది కోసే జో పహచాన్ కియా జాతా హై. మనస్సు మొదలైన వాటి చేత ఏదైతే గుర్తింపబడదో, ఉల్టా దానికి భిన్నంగా మనాదికోకో న్యూనాధిక భావకి పహచాన్ కర్తా. ఈ మనస్సు మొదలైన వాటిని తానే గుర్తిస్తున్నదో, మనస్సు దేన్ని గుర్తించలేదో మనస్సునే ఏది గుర్తిస్తుంటుందో, తో ఈ స్వయం ప్రకాశ్ సబ్కా ఆప్నా ఆప్ స్వరూప్ దేవ్ హై. అదే అన్నింటికీ స్వరూపము, అదే నీకు స్వరూపం. అది దానిపాటికి అదే స్వయం ప్రకాశం. అది ఏదై కూడా ఇది ఉందేనంటే ఉండేది కాదు, ఇది లేదంటే లేకుండా పోయేది కాదు. ఒకదాని సర్టిఫికేట్ దానికి అక్కర్లేదు, తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకోగలదు.
నేనున్నాను అని తనే అనుకోగలదు. మరొకటి అనుకోమని చెబితే అనుకునేది కాదు అది. అది సరే. ये साकार वस्तु है, ये निराकार वस्तु है, ये वस्तु जानने में आती है, ये नहीं, ये त्याग करने योग्य है, ये नहीं ఇత్యాది. నువ్వెప్పుడే గాని సాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు ఆయన. ఏమిటి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చెబుతున్నాడు. ఏ సాకార వస్తువు హై, ఇది ఇప్పుడు సాకారమైన పదార్థం నాకు కనిపిస్తున్నది. ఏ నిరాకార వస్తువు హై, ఇది ఆకాశం నిరాకారం. ఇక్కడే చెబుతా, నేను ఇక్కడే అన్వయించి చెబుతా మీకు. ఇది ఖాళీ నిరాకారం, ఇది ఖాళీ కాదు ఒక రూపం, ఇది సాకారం. ఇది ఏ నిరాకార వస్తువు హై, ఏ వస్తువు, ఈ వస్తువు జాన్నేమే ఆతీ హై, తెలుసుకోగలిగినటువంటి అవకాశం ఉంది. ఇది మన జ్ఞానానికి గోచరిస్తున్నది. ఏ నహి, ఇది ఇంత స్పష్టంగా ఇది గోచరించటం లేదు. ఏ త్యాగ్ కర్నే యోగ్య హై, దీన్ని తీసి పక్కన పెట్టవచ్చు. ఏ నహి, ఈ ఖాళీని పక్కన పెట్టలేము. ఇత్యాది ఇలాంటి వికల్పాలు 96 నీ మనస్సులో కలుగుతుంటాయి ప్రతి క్షణం. अंतर जिसकर मन के मनन का व्योरा पड़ता है सो ही देव है. ఈ మనసుబడే పాటలన్నీ ఏది సాక్షిగా గుర్తిస్తుంటుందో లోపల అది నీ స్వరూపం. ఈ మనస్సు కాదు, ఈ ఆలోచనలు కావు, ఈ ఆలోచనలో ప్రతిఫలించే ఈ పదార్థాల తాలూకు రూపాలు కావు. 2-3 ఎగరగొట్టేశాడు, ఒక్కటి పట్టుకోమంటున్నాడు. మనస్సు మధ్య దళారి. ఈ పదార్థానికి ఆత్మకు మధ్యలో ఉంటుంది ఎప్పుడు మనస్సు. గమనిస్తున్నాడు. ఇదే కొంచెం సాధన చేసే వాళ్లకు స్ఫురించే సత్యం. ఎవడికంటే వాడికి తెలియదండి. ఇది పెద్ద అసాధ్యం కూడా కాదండి. కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే సాధ్యమేనండి. ఆ జాగ్రత్తే లేక బతికామండి 50, 60, 70, 80 ఏండ్లు. చెప్పడమేమో చెబుతూ ఉంటాం జాగ్రత్తగా ఉండాలి చేయాలని. ఒక్కటే మాట, శివాద్వైతులు ఒక అద్భుతమైన భావం బయటపెట్టారు. గ్రాహ్య గ్రాహక సంవిత్తి సామాన్య సర్వదేహినాం. ఇది అద్భుతమైనటువంటి భావం అండి. గ్రాహ్య గ్రాహక సంవిత్తి, ఇది నాకు గ్రాహ్యం, నేను ఇది గ్రహిస్తున్నా, ఇది ఆబ్జెక్ట్ టు మై నాలెడ్జ్. 2 నేను సబ్జెక్ట్, నేను దీన్ని గుర్తిస్తున్నాను. గుర్తించేదానికి గ్రాహకమని పేరు, గుర్తింపబడేదానికి గ్రాహ్యమని పేరు. ఆయన ఏం చెబుతున్నాడంటే గ్రాహ్య గ్రాహక సంవిత్తి, ఈ రెండింటికి సంబంధం ఏర్పడి ఆ సంబంధం ద్వారా ఇది మైకు అనేటువంటి జ్ఞానం నాకు కలిగిందా లేదా. ఫండమెంటల్స్ కు దిగి మాట్లాడుతున్నారు. నాకన్నేననుకో, దానికి రూపాన్ని గ్రహించే శక్తి ఉందనుకో, దీనికి గ్రాహకమని పేరు. ఇదా ఏ రూపము దీనికి కనిపిస్తున్నదో దానికి గ్రాహ్యమని పేరు. అబ్జర్వర్ వీళ్ళెవరూ ఏం చెప్పక్కర్లేదమ్మా. అంత ఆల్ థాట్ ఈజ్ ఎగ్జాస్టెడ్. మనమేదో అమర్చిన దానిలో అత్తగారు వేలు పెట్టిందని ఆక్షేపణ చేయడానికి. కోడలేమో బ్రహ్మాండంగా వంట చేసింది, అత్తకి ఇష్టంలే, దానికి ఆ క్రెడిట్ రావడం. అందరూ మెచ్చుకుంటారేమో, ముఖ్యంగా మామగారు మెచ్చుకుంటే ఇష్టంలే. మీరు కూడా ఆ పార్టీయేనా? అయితే ఆవిడ చేతనే చేయించుకొని తినండి. ఇది పరిస్థితి లోకంలో. ఇక్కడ కూడా అదే. ఇప్పుడు అది గ్రాహ్యం, ఇది గ్రాహకం. ఈ రెండింటికి సంబంధం. ఆ సంబంధం వల్ల, ఇదే రిలేటివిటీ, ఆ సంబంధం వల్ల నీకు జ్ఞానం కలిగింది. నీకు దాంతో సంబంధం లేకపోతే జ్ఞానం లేదు. గ్రాహ్య గ్రాహక సంవిత్తి సామాన్య సర్వదేహినాం. ప్రతి ఒక్కరికి ఇది కామన్ అని అంటున్నాడు శివాద్వైతి. నువ్వు పుస్తకం తెరిచావు, చూస్తున్నావు, అక్షరాలు కనపడుతున్నాయి, చదువుతున్నావు. ఇందులో జరుగుతున్నటువంటిది ఏమిటని నువ్వు ఎప్పుడు కూడా పరిశీలించటం లేదు. నీ కన్ను చూస్తున్నది, నీ మనస్సు ఆలోచిస్తున్నది, నీ నోరు మాట్లాడుతున్నది, ఇన్ని జరుగుతున్నాయి. ఈ త్రిపుటి ఉన్న చూడు, పాఠక పాఠ్య పఠన, ఎక్కడే గాని ఈ 3 ఉండి తీరుతాయండి. సామాన్య సర్వదేహిన. ఇంతవరకు ఆశ్చర్యం లేదట ఆయన చెప్పడం.
లోకులందరికీ ఉండే అనుభవమే ఇదని అంటాడు. అయితే జ్ఞానులకు విశేషం ఏమిటండి? వాళ్ళేం చూడరా, ప్రపంచం చూస్తారు. మీరు చూసినట్టే వాళ్ళు చూస్తారు. కానీ తేడా ఎక్కడున్నదంటే, జ్ఞానినాంతు విశేషోయం, జ్ఞానులకు ఉండేటువంటి విశేషం ఏమిటో తెలుసా? సంబంధమేమో ఉంటూనే ఉంటుంది. సంబంధే, ఆ రెండింటికి సంబంధం ఏర్పడుతున్నప్పుడు సావధానత, చాలా అటెంటివ్గా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఈ సంబంధం ఎవరికి దేనితో, ఏమిటా సంబంధం అనే మాటకు అర్థం? ఈ రెండు ఉండి సంబంధం పెట్టుకున్నాయా? ఇదట విచారణ. రెండు వాస్తవమా? ఇందులో ఒకటి వాస్తవం, ఒకటి ఆభాస. ఆభాస అయితే దేని ఆభాస ఏది? దాన్ని ఆభాస అనడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? ఇలాగా విచారణ అద్భుతంగా జరిగిపోతుంటుందట మనస్సులో. జరిగిపోతే సావధానత అంటే చాలా అటెంటివ్గా ఉంటారట, హుషారుగా ఉంటారట. అంటే పడిపోరు, మైకం వచ్చి పడిపోరు. చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ రెండింటినీ విచారణ చేసి, ఓహో అస్థిభాతేగా, అది నాకు స్వతసిద్ధంగా ఉంది, దాన్ని నేను చూస్తే అస్థిభాతి అని అనుకోగలుగుతున్నాను. నేను ప్రమాణమై దాన్ని చెబితే అక్కడ అస్థిభాతి కనిపిస్తున్నదే గాని నా ప్రమాణం అక్కడ పనిచేయకపోతే అక్కడ అస్థిభాతి ఉందో లేదో నాకు తెలియదు కదా. అస్థిభాతి అనేది నిరాకారం కదా. నిరాకారంలో రెండు అస్తులు రెండు భాతులు ఉంటాయా? ఉండవు కదా. అయితే నాదైనా కావాలి, లేకపోతే దానిదైనా కావాలి. నాది అనేది ఏమైనా చెప్పిందా నాకు? నేనైతే చెబుతున్నాను కదా ఇది మైకని. నువ్వు మనిషివయ్యాను, అదేమైనా వెనక్కు తిరిగి నువ్వు మనిషివయ్యానని నువ్వు చూస్తున్నావయ్యానని ఏమన్నా అంటున్నదా? ఇంత ఆలోచన చేయరు మామూలుగా మానవులు. జ్ఞాని ఆలోచన చేసి కూర్చుంటాడు, వాడికి ట్రైనింగ్ ఉన్నది. అందువల్ల సావధానంగా ఉంటాడంటే కేర్ఫుల్గా ఉంటాడు, వాడు పడిపోడు అని శివాద్వైతులు చెబుతుంటే వాడు సాధన చేయకపోతే మాట చెప్పలేడు. గొప్ప సాధకులు వాళ్ళు, సాధకులు సిద్ధులు, అలాంటి వాళ్ళ మాటలవి. ఇప్పుడు ఈయన చెప్పేవి అవే. ఏ సాకారు వస్తువు హై, ఇది సాకారం, ఇదట హుషారుగా ఉండడం అంటే. ఏ నహి, ఏ త్యాగ్ కర్నే యోగ్య హై, ఇది తీసి పక్కన పెట్టవచ్చు. ఏ నహి, ఇది పెట్టలేం, ఇత్యాది. అంతర్, ఈ రెండింటికి తేడా. జిస్కర్ మన్కే మనన్కా వ్యోరా పడతా హై, ఏది ఏ వెలుగు వీటి రెండింటి మీద పడుతూ ఉంటే ఈ తేడా చూస్తుంటావో నువ్వు. తొయ్యి దేవ హై, వాడు దేవత, వాడికి నువ్వు పూజ చేయవలసి. ఎలాగా పూజ చేయాలా? దేవుడు ఎవడు, ఏ దేవుణ్ణి పూజ చేయాలని అన్నావే నువ్వు? ఇదిగో ఈ దేవుణ్ణి పట్టుకో మరి. పోయిందా? తథా, అంతేకాదు. సుషుప్తికే అనుదయకో తథా జాగ్రత్త స్వప్నకే ఉదయకో జో జాంతా హై సోయి దేవ హై. దేవుడంటే ఎవడో బ్రహ్మాండంగా చెప్పాడు. అన్నీ చదవటం దేనికని అక్కడక్కడ చదువుతున్నా. సుషుప్తికే అనుదయకో, సుషుప్తి ఇంకా ఉదయించలేదు అంటే ఇంకా మనకు గాఢ నిద్ర పట్టలేదు. తథా జాగ్రత్త స్వప్నకే ఉదయకో, జాగ్రత్త స్వప్నము ఉదయించాయి. జో జాంతా హై, ఇది సుషుప్తి కాదని ఇది జాగ్రత్త అని, ఇది జాగ్రత్త కాదని సుషుప్తి అని. అంటే ఒకటి పోయి ఒకటి వస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యలో నిలబడి, ఓ అది పోయిందండి, ఇది వస్తున్నదండి అని రెండింటినీ తనకు భిన్నంగా చూసుకుంటూ తనకు గోచరిస్తూ ఉన్న వాటిని ఎవరైతే చెప్పగలరో జాంతా హై సోయి దేవ హై. ఆ మధ్యలో నిలబడ్డాడంటే ఎక్కడ ఉన్నాడు వాడు? భూతకాలంలో లేడు, భవిష్యత్తులో లేడని అర్థం అండి. సుషుప్తి పోయింది కాబట్టి భూతం అయిపోయింది, జాగ్రత్త వస్తున్నది కాబట్టి భవిష్యత్ అయింది. ఇంకా జాగ్రత్త రాలేదు, సుషుప్తి అక్కడ నిలబడటం లేదు, అది పోతూ ఉన్నది. మధ్యలో నిల్చున్నప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడు సుషుప్తిలో లేడు, జాగ్రత్తలో లేడు. అంటే భూత భవిష్యత్తుల్లో లేడిది వాడి బుద్ధి. ఎక్కడుంది? ప్రెజెంట్లో ఉంది. అది నువ్వు గుర్తించలేవు. ప్రెజెంట్ అనేటప్పటికి నువ్వు ఆ మాట అంటునేటప్పటికి అది పాస్ట్ అయిపోయింది. అంత సూక్ష్మంగా ఉంటుంది ఆ ప్రెజెంట్. సుషుప్తికే అనుదయకో తథా జాగ్రత్త స్వప్నకే ఉదయకో జో జాంతా హై కోయి దేవ్ హై. తథా జాగ్రత్త అవస్థలో కూడా
शुभ संकल्प के उदय को तथा अशुभ संकल्प के उदय को अनुदय को శుభ సంకల్పం ఉదయించింది, అశుభ సంకల్పం ఇంకా ఉదయించలేదు. అంటే ఒక ఆలోచన పోయి ఒక ఆలోచన వస్తూ ఉన్నది. జో జాంతా హై సోయి దేవ్ హై. అక్కడ రెండు ఉన్నాయండి. జో జాంతా హై అనే చోట చిత్ ఉన్నది, ఆ ఉదయ్ అనుదయ్ అనే చోట సత్ ఉన్నది. అది పట్టుకో. అంటే భూతకాలమైతే ఆ సత్ కనపడదు, భవిష్యత్తులో ఇంకా సత్తు మనకు తెలియదు. నీవు ఏ దశలో ఉంటే అది ఉంది అని అంటావు. అవునా? నువ్వు ఏ దశలో ఇప్పుడున్నావో దాన్ని ఉందని చూస్తుంటావు, అంతేనా? ఆ ఉందనడమే సత్, ఆ చూడటమే చిత్తు. అంటే సత్తు చిత్తులతో సంబంధం పెట్టుకున్న క్షణమే పరమాత్మ. అసలు ఆ సచ్చిత్తు స్వరూపమే పరమాత్మ స్వరూపం. అదే ఆమ్నీ ప్రెజెన్స్. గాడ్ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్ అని ఇంగ్లీష్. అంటే ఎప్పుడూ ఉంటాడు అని. ఆమ్నీ అంటే ఆల్ టైమ్స్, ఎప్పుడూ ఉంటాడు, ఎవర్ ప్రెజెంట్. గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్. అందుకే జీవ జగద్ ఈశ్వరులలో, ఆ త్రిపుటిలో ఈశ్వరుణ్ణి అంత గొప్పగా మనం చూడడం ఎందుకనంటే, ఈ జీవుడు నేను పనికిమాలినవాడనేటువంటి భావం ఎందుకు కలుగుతున్నది వీడికి? ఈ ప్రపంచం కూడా ఎప్పుడూ కష్టసుఖాలు తప్ప దీనివల్ల మనకు పరిష్కారం లేదనేటువంటి నిర్వేదం ఎందుకు కలుగుతున్నది? జగత్తును చూసినా చీచా అంటున్నాడు, తన్ను తాను చూసుకొని ఎంతకాలం అండి ఈ బతుకని అంటున్నాడు. ఎందుకు ఈ రెండింటినీ తక్కువగా ఎందుకు చూస్తున్నాడు? ఇంకేదో ఉందండి గొప్ప పదార్థం, అది సర్వకాల సర్వావస్థల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్నదండి, అది స్వయం ప్రకాశం అండి, దాని అనుగ్రహం ఉండాలండి మనకని ఎందుకు అనుకోవాల్సి వస్తున్నది? వాడిని వీడు చూచి తెచ్చాడా? లేదు. ఏమైనా చూచి అంటున్నాడా, చూడకంటున్నాడా? కారణం ఇది. వర్తమానము మనకు దక్కటం లేదు. పట్టుకోబోతే అది భూతమైపోతుంది, అంటే గతించిపోతున్నా. పోనీ భవిష్యత్తును పట్టుకుందామంటే అది ఆకాశంలాగా శూన్యం. ఎప్పుడు అది ఏమిటో కూడా అర్థం కావటం. ఇంకా రేపటి నుంచి ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలవా? రేపటి వరకు ఎందుకయ్యా, మరుక్షణం ఏమిటో ఉన్నటువంటి పెద్ద తుఫాను రావచ్చు, నువ్వేం చేసేది లేదు అసలు. అంతే. భూకంపం వస్తే ఏదో తుఫాను వరకు దేనికండి, మనం కూర్చున్న నేలే అదిరిపోతున్నది అనుకో, మనం కూర్చోగలమా అని అసలు మొత్తం సామాన్లన్నీ నెత్తినబడవు, మనం ఏమైపోతామో ఆలోచించండి. ఏది జరగకూడదు, ఇదండి ప్రశ్న. ఈ అనంత కాలంలో, అనంత దేశంలో అనంతమైన వస్తువులు ఇలా కనిపిస్తుంటే, దేశకాల వస్తువులు ఎప్పుడు ఉల్టా అయిపోతాయో, తల్లకిందులైపోతాయో. ఆ ఉల్టా అయిపోవడమే భూత భవిష్యత్. ఎప్పుడూ ఒకే తీరులో ఉంటూ ఉండడమే వర్తమానం. పరమాత్మ వర్తమానంలో ఉంటూ భూత భవిష్యత్తులను మనకు చూపుతున్నాడు. అది మోసం. మన జీవితంలో వర్తమానత్వం ఒక క్షణం. అంటే అసలు చూపకపోతే మనం బాగుపడమని తెలుసు ఆయనకు. పూర్తిగా చూపితే తన మాట వినరని తెలుసు. పిల్లలు అడిగితే అంతా ఇవ్వం మనం, ఏ కొంచెమో చేతిలో పెట్టి పంపిస్తాం. ఇంతేనా అంటాడు, చాలే పోవాయని అంటాం. అసలు ఇవ్వకపోతే ఏం చేస్తారులే అని వాడు తృప్తి పడతాడు. అడిగినప్పుడు ఏదో ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకోసారి అడిగి తీసుకోవచ్చులే, నాకు వద్దు పొమ్మంటే అసలే లేకుండా పోతుందో ఏం కర్మో అని వాడికి భయమే. అలాగే మనమంతా పిల్లలం పరమాత్మ. ఆయన అసలు ఇవ్వకుండా బోర్డు చూశారో లేదో, అంతో ఇంతో ఇస్తూనే ఉంటాడు, తింటూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. సుఖం అసలే లేదని అనడానికి వీలు లేదు, సుఖంగానే ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఏది ముంచుకొస్తుందో అని ఒక భయం, దాంతోపాటు భయాన్ని కూడా కల్పించాడు మనకు. ఎందుకింత తేడా ఈ సృష్టిలో అని అడుగు. అది చూపకపోతే నువ్వు బాగుపడవు. బతుకంటే పూలబాట అనుకుంటుంటావు, అది నువ్వు మర్చిపోవాలి. ఇది ఎంత పూలబాట అంత ముండ్లబాట కూడా. ఇది జాగ్రత్తగా ఉండాలి. నిజమే పూలబాటే, అది ఆ ముండ్లు తోసిపారేస్తే, పెరికి పారేస్తే, ఆ ముండ్ల వంటివే విజాతీయ భావాలు, ఆ పూల వంటివే సజాతీయ భావం.
సజాతీయ భావాన్ని పట్టుకొని నిరంతరము ధ్యానం చేస్తూ ఉండడం కోసమే విజాతీయ భావాలను నీ దారిలో ముండ్లు రాళ్లు రప్పల్లాగా బారేశాడు. ఇవేం చేస్తావో చెయ్యి. అవి పక్కకు తొలగించుకొని పోతావా, లేకపోతే వాటి మీదనే కాలు పెడతావా? పెడితే కోసుకుపోతుంది. జాగ్రత్త అని భూత భవిష్యత్తులు ముండ్ల కంపలు. అందుకే ఇప్పుడు చూడు, నీకు ఏ కష్టం వచ్చినా వర్తమానంలో వచ్చే కష్టం కష్టమే కాదు. నీకు వెనకటి విషయాలు ఆలోచిస్తుంటే ఎప్పుడు దానిలోనే మనసు లగ్నమైపోతుంది. దిక్కు దోచదు, పిచ్చి పట్టినట్టుంటుంది. అదే టెన్షను పాడు. ఎందుకు వాటి జరిగిపోయిన దాని గురించి ఎందుకండి మనం ఇంతగా ఆలోచిస్తాం? ఇంకా జరగబోయే ప్లాన్లు వేయలేక చూస్తుంటాం. భూత భవిష్యత్తుల వైపు పోతుంటుందే గాని మనసు వర్తమానంలో నిలబడదు. నిలబడితే అది సమాధి, అది నిర్వికల్ప స్థితి. అర్థమవుతున్నదా? మనం ఎంత పొరపాటు చేస్తున్నాం అనేది ముందు గుర్తించాలండి. అప్పుడు గాని మనం బాగుపడం. అదే చెబుతున్నాడు ఆయన. అది బ్రహ్మాండమైన విషయం. తో యహి దేవ్ బ్రహ్మ సే లేకర్ చీంటి పర్యంత సర్వ కా అప్నా ఆప్ స్వరూప హై. ఇదిగో ఆ వర్తమానంలో ఉన్న ఆ పరమాత్మనే గుర్తించు. ఆ దశే పరమాత్మ స్వరూపం, అదే మోక్ష స్వరూపం. దానిలో ఎంతకాలం నీవు ఉంటే అది స్వరూపమే గనుక దానిలో నుంచి నీవు పడిపోయేటువంటి ప్రశ్న ఉండదు. అచ్యుతుడవుగా ఉంటావు, లేకపోతే చ్యుతి పొందుతావు. చ్యుతి అంటే జారిపడడం. జారి పడకుండా ఉంటే అచ్యుతుడు. అచ్యుతుడనే మాటకు అర్థం చెప్పాను చాలా కాలం క్రిందట. అచ్యుత అనేటువంటి మాట పరమాత్మకు ఒక శబ్దం. అది దాని అర్థం ఇది. గౌడపాదాచార్యులు ఆయన మాండూక్యారికల్లో ఇదే అన్నాడు. శవంతి తన్మనీషయ అన్నాడు. మనమందరం జరామరణాలు లేని వాళ్ళమే. కానీ జరామరణాలనే భావాలు మనస్సుకు వచ్చి 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 అవి వృత్తులై, ఆ వృత్తులు వాసనలుగా మారి జన్మ జన్మాంతరాలు మనల్ని వదిలిపెట్టకుండా ప్రాణం తీస్తున్నాయి. అందువల్ల తాను మనీషయ, దాని మీద ఆలోచన పెట్టుకోవడం వల్లనే చెవంతే జారి పడుతున్నారు మీరంతా. గౌడకారిక సంగ్రహంగా చెబుతాడు, ఘాటుగా ఉంటుంది. ఆయన మాటలే మహాఘాటు. ముసలాయన ఆయన భిక్షేవేండి అందరికీ. శంకర భగవత్పాదులే హడలిపోయాడు ఆ పరమాచార్యుల మాటలు విని. దాని మీద భాష్యం రాసి తృప్తిపడ్డాడు. ఆయన ఏం లేదు, 200-300 కారికలు అవి. అవి గుర్తుంచుకున్నా చాలు జీవితానికి. ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదనిపిస్తుంది. ఏది అలవ్ చేయలేదు ఆయన. ఎంత రెవల్యూషనరీ అంటే ఆయన మాట. సాంప్రదాయాన్ని కూడా తీసి బారేస్తారు. ఇంకా వీళ్ళు కొంచెం సాంప్రదాయమో అని కూర్చుంటారు. ఒకటే అన్నాడు, ఆశ్రమాలు ఎన్ని అని అడిగాడు. చెప్పా ఇంతకుముందు మీకు. 4 ఆశ్రమాలు కదా. నే మోఘం 4 లేవు, 40 లేవు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం కదా మీరు చెబుతున్నది. అది అబద్ధం. ఇది ఏమిటయా? 3 ఆశ్రమాలు. ఏమిటండి ఇవి? బ్రహ్మచర్యం ఇవే? దీనిలో ఒకటి మానేస్తే 3 అవుతాయా? అదే ఇవి కానే కావయ్యా అసలు. ఉత్తమ, మధ్యమ, మంద, దృష్టయ. మంద అంటే అవి ఎక్కడో ఉన్నాయనుకోకండి, ఆ దృష్టి ఆశ్రమం అంతే. ఆ ఉత్తమాశ్రమంలో ఉన్నావా నువ్వు ఇప్పుడు, మధ్యమాశ్రమంలో ఉన్నావా, అధమాశ్రమంలో నువ్వు నిర్ణయించుకో. అంటే నీ మనస్సు వర్తమానంలోనే ఉన్నది. అది ఉత్తమమైన ఆశ్రమం. ఆశ్రమం అంటే ఏమిటి? హాయిగా ఉండడం అని. ఎక్కడ నీకు హాయి అనేది లభిస్తుందో అది ఆశ్రమం. లేకపోతే శ్రమం. ఆశ్రమం కాదు, శ్రమం. ఊరిక ప్రయాస. ఏం ప్రయోజనం? అంత బ్రహ్మాండంగా చెప్పే వ్యక్తి ఆయన. కనుక ఏహి దేవ్ బ్రహ్మాసే, ఈ దేవుడే వర్తమానంగానే ఉంటుంటాడు. ఎప్పుడు తనపాటికి తాను నీకు భూత భవిష్యత్తులుగా కనిపిస్తుంటాడు. వర్తమానాన్ని నువ్వు తగ్గించుకునే కొద్దీ భూతం పెరిగిపోతుంది, భవిష్యత్తు ఇటువైపు పెరిగిపోతుంది. బాగా వింటున్నారా? ఇన్ ప్రపోర్షన్ టు ది కంట్రాక్షన్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఏమవుతుంటుంది? పాస్ట్ ఇంతగా కనపడుతుంది, ఫ్యూచర్ అంతగా కనపడుతుంది. ఎందుకు? ఇది ఇంత అయింది కనుక. ఇది ఇటు అటు ప్రసరించిందనుకో. బాగా వినండి, నేను డిమాన్స్ట్రేట్ చేస్తున్నా. ఈ వర్తమానం ఇటువైపు ప్రసరిస్తూ పోతే, ఇది ఎంతెంత ప్రసరిస్తుంటే అంతంత భూతం అభూతమైపోతుంది, నశిస్తుంది. ఇది ఒక వెలుగు లాంటిది.
ఈ వెలుగు గడప మీద పెట్టిన దీపం అంటే దేహళీ దత్త దీపం అంటారులేండి. ఇది సంస్కృతంలో ఒక ప్రావెర్బ్. దేహళి అంటే గడప, దత్త అంటే దాని మీద పెట్టిన దీపం. గడప మీద దీపం పెట్టేవాడు ఇంత పూర్వం పెద్దలు. ఎందుకనంటే లోపల వెలుపల కూడా వెలుగు ఇస్తుందని. వెనక దాని కింద పెట్టారనుకోండి, ఈ ఇంటి లోపలే వెలుగు ఉంటుంది, బయట ఉండదు. బయట పెట్టారనుకోండి, లోపల తగ్గిపోతుంది వెలుగు. అలాగాక దాని మీద పెడితే ఈక్వల్ గా ఉంటుంది. అదొక చమత్కారం. అట్లాగే విష్ణువు విశ్వం విష్ణుర్వషట్కార అని చెప్పేటప్పుడు చెప్పాను మీకు. ఆ విష్ణువు మధ్యలో ఉన్నాడు. ఈ విశ్వం మీద ఆయన వెలుగుబడుతున్నది, ఇహం మీద. పరం మీద ఆయన వెలుగుబడుతున్నది. అంటే ఇహపరాలు రెండూ విష్ణుమయమైపోయాయని చెప్పడం కోసం బ్రహ్మాండంగా భాష్యం రాశారు. చెప్తున్న విషయం ఏమిటంటే, ఈ ప్రెజెన్స్ అంటే ఈ వర్తమానం ఉన్నదే, ఈ వర్తమానంలోనే నేనున్నాను అని అనుకుంటూ ఉంటే ఈ అనుసంధాన బలం వల్ల నువ్వు ఇటువైపు చూచావంటే వర్తమాన దృష్టే భూతకాలం మీద పడుతూ పోతుంది. భూతకాలం మీద వర్తమానం పోయి పడుతుంది. పడేటప్పటికి భూతకాలం వర్తమానంగా మారుతుంటుంది. కొంచెం సాధన చేస్తే కానీ తెలియదు. అలాగే భవిష్యత్తును గురించి అవి ఇవి పిచ్చి పిచ్చి ప్రణాళికలు వేయడం కాదు. భవిష్యత్తును ఇంకా బలం చేస్తున్నావు నువ్వు. నీ ప్రణాళికల ద్వారా దానికి ఎక్కడ లేని బలం వస్తున్నది. రాకూడదు. అది ఆభాస, అది వాస్తవం కాదు. నువ్వు ఆభాసను అదే పనిగా అదేదో గొప్పది అని చూచే కొద్దీ దానికి ఎక్కడ లేని బలం వచ్చి నీ ప్రాణం తీస్తుంది. ఏబా నువ్వేమున్నది, నువ్వు ఆభాసవేపో, నన్ను ఆభాసాన్ని మీరు ఎలా చెప్పగలరండి అని అడుగుతుంది అది. అమ్మా సామాన్యమైంది కాదు. ఎలా చెప్పగలవు చెప్పు. నీ దగ్గర ఏముంది ఆయుధం, నా మీద ఏ ఆయుధం ప్రయోగిస్తావు అని అంటే, ఇదిగో వర్తమానం అనే ఆయుధం ప్రయోగిస్తున్నా. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? నేనే. ఆ నేను వర్తమానం, సత్తు చిత్తు అది వర్తమానం. ఎందుకంటే విశేషాలే భూతం భవిష్యత్ అండి. ఇప్పుడు వెనకటి విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావో నాకు చెప్పు. జరిగిపోయిన విషయాలేగా నువ్వు ఆలోచించడం. ఆ విషయాలన్నీ విశేషాలు కావు, విశేషాలు కావా, అవి నామరూప క్రియాత్మకం కావా చెప్పు నాకు. అప్పుడేమైంది? నువ్వు సత్తును ఆలోచించలే, చిత్తును ఆలోచించలే, తద్విశేషాలను చిద్విశేషాలను ఆలోచిస్తున్నావు కదా. అందువల్ల భూతకాలానికి బలం వస్తున్నది. ఆ విశేషాలను ఆలోచించే కొద్దీ అది బలం పుంజుకుంటుంటుంది, నీ ప్రాణం తీస్తుంటుంది. అలా కాక అస్థిభాతి భూతకాలం అనేది కూడా ఉంది, ఉన్నట్టు స్ఫురిస్తున్నది అంతే. ఇంకా దాని ప్రాణం లాగేశావు, దాని ప్రాణం తీసేశావు. ఇంకా అది అజడమైపోయింది, నిర్జీవం అయిపోయింది, లైఫ్ లెస్ డెడ్ మ్యాటర్ అయిపోయింది. అట్లాగే భవిష్యత్తు దాని గురించి ప్రణాళికలు వేసే కొద్దీ దానిలోకి నువ్వేం చేస్తున్నావంటే పంపు కొడుతున్నావు, దానిలో పంపు కొడుతున్నావు. అసలు ఖాళీ అది. ఆ ఖాళీలోకి రూపాలు నామాలు పట్టుకొచ్చావు, పట్టుకొచ్చి దానిలో దీన్ని ప్రతిష్ట చేసావు. ఇంకా దానికి ఉండే బలం నీకెక్కడ ఏముంది? కాబట్టి ప్రెజెన్స్ ఏమో బలం పోగొట్టుకుంటున్నది. నీ దగ్గరుండే ఆస్తిపాస్తి దీనికి దానికి పనిచేసేట్టు నువ్వు దివాలా తీస్తున్నావు. దీని గురించి మాట్లాడాలి. బ్రహ్మాండమైన విషయం ఇది. అయితే ఇప్పుడు కాదు, మీరు బాగా ఇదిగో రేపు క్వశ్చనేర్ ఉంటుందో అండి, అదన్నీ మనం ఆన్సర్ చేసిన తర్వాత ఎప్పుడో చూద్దాం. మనకు బర్నింగ్ డిజైర్ ఉండాలండి. అంతే, ఉండదండి. ఎదవరికాడ కొంచెం రుచి చూడడం, నానే అజీర్ణ వ్యాధి ఉన్నదండి మనకు. అందువల్ల ఏది తినాలేము, అజీర్ణం చేసుకోలేము, ఏమీ లేదు. ఇవి వింటుంటే మాత్రం ఆశ్చర్యంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అది కొంచెం కుతూహలంగా ఉండదు అంతే. యేసు పూర్వోక్త దేవుకో, ఇప్పుడు మేము చెప్పిన ఇంతవరకు వర్ణించిన ఆ దైవ స్వరూపం ఉందే, ఇలాంటి దేవుణ్ణి పట్టుకోమరి చేతైతే. సామ్యక్ అపరోక్ష జాన్నా హి దేవుకి పూజా హై. దేవుణ్ణి పూజించడం ఎలాగాని అడిగావే, ఏ దేవుణ్ణి ఎలా పూజించాలని వాడి ప్రశ్న. ఇదిగో ఈ దేవుణ్ణి పూజించు. నువ్వు రాళ్లు రప్పలను పట్టుకుని ఆ దేవుణ్ణి అనుకోని దాన్ని పూజించడం కాదు. ఆ క్షేత్రాలకు తీర్థాలకు వెళ్లి అదే దేవుడు అనుకోవడం కాదు. అది కూడా చెబుతాడు ఇప్పుడు ఒక క్షణంలో. ఈ దేవుణ్ణి పట్టుకో చేతైతే. వర్తమాన దేవుడు వీడి పేరు. వీడెక్కడున్నాడు? వీడ భూతకాలమంతా వ్యాపించున్నాడు, భవిష్యత్ అంతా వ్యాపించున్నాడు, వర్తమానంగా ఎలాగూ ఉండనే ఉన్నాడు. వాడికి ఆకారం లేదు. ఎప్పుడు వ్యాపిస్తాడో వాడికి ఆకారం పోతుంది.
వాడు నిశ్చలంగానే ఉంటాడు, తన పాటికి తానున్నానని స్వయం ప్రకాశంగా ఉంటాడు. అలాంటి దేవుడు. అయితే ఏం చేయమంటారు? పూజ ఎలా చెయ్యాలి? అది చెప్తాం. సమ్యక్ అపరోక్ష జాన్నా హి దేవకీ పూజా హై. అలాంటి దేవుడే నా స్వరూపం అని నీ మీదికి ఆవాహన చేసుకుని నిరంతరము ఆ భావనలోనే నువ్వు ఉంటుంటే ఆ భావనే గొప్ప పూజ, గొప్ప పురస్కారం, గొప్ప ఆరాధన, గొప్ప భజన. అంతకు మించి మరే అది చాతగా కేడిచే ఏడుపు మనం చేసేవి. ఏ సుబుద్ధి ఆదికో కే సాక్షి దైవకో జో సమ్యక్ అప్నా ఆప్ నహీ జాంతా. ఇలాంటి దేవుణ్ణి ఎవడైతే తన స్వరూపము అని గమనించడో సో సాకార్కి పూజ కరే. వాడు సాకారమైన ఒక దేవుణ్ణి తయారు చేసుకుని తన ఎదట నిలుపుకొని వాణ్ణి పూజ చేస్తూ ఉండవచ్చు. మేమేం కాదను సరా, కన్సెషన్ ఇస్తాం, రాయితీలు ఇస్తాం. ఏం చేస్తాం మరి? చాతైతే 100 పాళ్ళు ఇదే దేవుడు, ఈయననే నమ్ముకొనేనంటే నీ ఆత్మదేవుడే దేవుడని సర్వత్రా అంటే భూత భవిష్యత్తులు వ్యాపించిన వర్తమాన స్వరూపం అంటే ఏమిటి? ఏదై ఉంటుంది? అది ఒక జ్ఞానం తప్ప ఏదైనా అవుతుందా? జ్ఞాన విగ్రహమే గాని భౌతిక విగ్రహం కాదు కదా. అది నీకు అన్యంగా చూస్తే మళ్ళీ అది పూజ కాదు. నీ స్వరూపంగా చూడు అంటే నువ్వే ఆ చిదాకాశం అయిపోవాలి. అయిపోయి ఇంకా ఏది కనిపిస్తున్నా నీలోనే దాన్ని చూస్తుండాలి గాని నీకు బాహ్యంగా నీ సరిహద్దులు దాటి ఏదో ఉంది అనేటువంటి భావం ఎప్పటికీ నీకు ఏర్పడకూడదు. అది ఉత్తమమైనటువంటి పద్ధతి. అది చాతగాలేదని అన్నావు, అయితే దేవతార్చన చెయ్యి, నేనేం కాదన్నే. ఏం చేస్తాం మరి? సీటు రాలే పిలానీలో, ఇంకెక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలో చేరవయ్యా. అందరూ ఆ పిలానీకి వెళ్ళాలా? వెళితే మంచిదే, మరి స్టాండర్డ్ అని అంటారు. ఆర్ఈసీలో రాలే, అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి. మరి రాలే ఏం చేస్తాం? ఎక్కడో డొనేషన్ బారేసి ఇంకెక్కడో చేరు, మొత్తం మీద ఇంజనీరింగ్ అనిపించుకుంటావు. సరేనా? అంతే విగ్రహారాధనలు. నహీ జాంతా, అది చేత కాదు. సో సాకారంకి పూజ కరే. నిరాకార పూజ నీకు చేత కాదు, సాకారాన్ని పట్టుకో. సో బాలక క్రీడ అవుతాయి. అయితే పిల్లల ఆటలు లాంటి కుర్రవాళ్ళ ఆటలు ఉంటుండేది ఉన్నాయా? దశాయా ఆడి 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 అలిసిపోయి మళ్ళీ కొంపలోకి వస్తాడు. వాడు పెరిగి పెద్దవాడైతే ఇంకా ఆట గీట అనుకోడు, చదువుకుంటాడు. ఇంకా పెద్దవాడు అయినట్టయితే ఉద్యోగం చేస్తాడు. ఆడుకునే రోజులు కావు, ఆ వయస్సు కాదు. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త భగవత్పాదులు అంటున్నారు. కనుక ఆ రోజులు కావు. అలాగే వీడు కూడా అసలైనటువంటి తత్వం తెలుసుకోలే, కొంతకాలం దీంతో కాలక్షేపం చేస్తాడు. మేమేం కాదం లేదు. పూజ్య పూజక్ పూజ ఈ త్రిపుటీక ఇసి దేవ్సే ప్రకాశ్ హోతాయ్. అయితే ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, పూజ్య పూజక్ పూజ ఇది త్రిపుటి. నీవేమో పూజకుడివి, అదే పూజారి. పూజక, నీవు దేన్ని పూజిస్తున్నావు అది పూజ్య. మీకిద్దరికీ మధ్యలో ఉండే సంబంధం పూజ. పూజ్య పూజక్ పూజ ఈసు త్రిపుటి. ఈ త్రిపుటి ఉన్నది చూడు, దీన్ని ప్రకాశ్ హోత, దీన్ని స్ఫురింపజేస్తున్నది ఎవరు? నీకు. నేను పూజకుణ్ణి, అది పూజ్యం, ఇదిగో నేను ఆయన పూజిస్తున్నా అని చెబుతున్నది ఎవరు? ఏ వెలుగులో ఈ త్రిపుటి నువ్వు దర్శిస్తున్నావు? త్రిపుటి ఇస్ దేవ్సే కుచ్ భీ భిన్న నహి స్వప్న ద్రష్ట. దేని వెలుగులో నువ్వు చూస్తున్నావో అది అసలు దేవుడు. ఆ స్వయం ప్రకాశమైన దేవుడు త్రిపుటి కాని దేవుడు త్రిపుటిని నీకు చూపుతున్నాడు. తాను త్రిపుటిగా పడిపోకుండా నీవు త్రిపుటిలో పడ్డావు గనుక, త్రిపుటిని చూడాలని అనుకుంటున్నావు గనుక నీకు హెల్ప్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడే ఈ విగ్రహాన్నైనా పట్టుకోరా నీ దుంపదగాని. అయితే ఓ తమాషా ఏమిటనంటే, ఈ త్రిపుటి ఆ త్రిపుటికి అతీతమైన ఆ దేవుడి కంటే అన్యంగా ఉందని మాత్రం ఇప్పుడు అనుకో. ఇదొకటి. రెండో ఇప్పుడు మాటలు, అది చేతగాకపోతే ఇది చెయ్యమని చెబుతున్నాడు ఆయన.
అయితే ఇది చెయ్యాలంటే నాకు కనపడటం లేదు కదండి. ఇదిగో ఇదిగో ఈ వెలుగులో చెయ్యి. నీకు ఆ వెలుగును ఇస్తున్నది నేనే. అది ఒక మాట. రెండవ సలహా ఏంటంటే, ఇదిగో నువ్వు గుర్తుంచుకో, నేను నా వెలుగును, నా ప్రకాశాన్ని నీకు అందించినంత మాత్రాన, ఆ ప్రకాశంలో నీకు త్రిపుటి కనపడ్డా మాత్రాన ఈ త్రిపుటితో తృప్తిపడి అదే ఉంది, ఇంకేదీ లేదు అని మళ్లీ పిచ్చి మా తరహాగా ఆలోచించవు. అయితే ఏమనుకోమంటారండి? ఏదా, నేను ఇవ్వటం అది నీకు కనపడటం కాదు, ఈ ద్వైతం లేదు, ఈ భేదం లేదు అసలు. అయితే ఏముందండి, ఆ త్రిపుటి కూడా నేనేనని తెలుసుకో. అరే బేవకో, ఆ త్రిపుటి ఏదో ఒకటి ఉండి అది నీకు కనపడకపోతే, నేను చీకట్లను తవుళ్లాడుతుంటే నేను దీపంలాగా అదిగో ఆ గాడ్రేజ్ బీరువా చూచాను, నువ్వే దాన్ని ఆపరేట్ చేయమని చెప్పడానికి కాదు. అసలు ఆ గాడ్రేజ్ బీరువా కూడా నేనే. నాకు అన్యంగా అక్కడ బీరువా లేదు. ఆ దీపం అంటే ఎలా ఉంటుంది? దీపం అనలేదు. దీపకాంతి వేరు, బీరువా వేరు, దాని స్వరూపం వేరు. నీకు కనపడకపోతే చూపిందంతవరకే ఆ దీపం. ఇక్కడ ఈ జ్ఞానదీపం ఎలాంటి దీపమో తెలుసా? ఆ బీరువా నేను చూడాలనంటే ఇదిగో నేను చూపుతానన్నది. చూచి నువ్వు ఇంకా వెలుగును చూడకుండా దాన్ని వదిలేసి బీరువానే చూసుకుంటూ దానిలో ఏమున్నాయా ఏం లేవా అని ఆ తలుపు మూసి ఉంటే తలుపు తెరిచి నీకు కావలసినవి తీసుకొని పోగు చేసుకొని పోతున్నావు. జాగ్రత్త. ఆ వెలుగు ఎలాంటి వెలుగో తెలుసా? అది బీరువా, అదే దానిలో ఉండే పదార్థాలు అదే. దానిలో నువ్వు ఇది మంచి ఇది చెడ్డ అని అనుకుంటున్నావే, ఆ మంచి చెడ్డలు అదే. దీపము అదే, దీపం చూపేది అదే. ఇది ఇప్పుడే నీకు తెలియదు గనుక, నువ్వు మరీ బేవకూఫ్ అయి ఉన్నావు గనుక కొంత మేము హెల్ప్ చేస్తున్నామని సంతోషించు. అక్కడికి ఆగిపోతే చంపేస్తా. త్రిపుటి ఈస్ దేవసే కుచి భీ భిన్న నహి. ఆ త్రిపుటి మళ్ళీ ఈ దేవుడి కంటే భిన్నమని అనుకుంటున్నావేమో. లేదో, స్వప్నద్రష్టలాగా. స్వప్నము స్వప్నద్రష్ట కంటే భిన్నంగా లేదు. కానీ స్వప్నద్రష్ట ఒక వెలుగులో చూడమని చెబుతున్నాడు ఆ స్వప్నాన్ని. ఏమండి, స్వప్నంలో వెలుగు ఎక్కడిది? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు ఒక పక్క, నీకు లైట్ ఏది? అక్కడ లైట్ లేకపోతే కనపడుతుందా? ఏదైనా కనపడుతున్నదే. ఎక్కడిదా వెలుగు? సప్లైడ్ బై ఎవరది? ఒక ప్యూర్ కాన్షియస్నెస్. చూస్తున్నది ఎవరు? సెమీ కాన్షియస్నెస్. చూస్తూ ఉన్నది నీవు, చూపుతున్నది అది, కనిపిస్తున్నది స్వప్నం. కానీ తెల్లవారేసరికి ఆ కనిపించే స్వప్నం లేదు, ఆ కనే స్వప్నద్రష్ట లేడు. ఇద్దరి బదులు ఉపద్రష్ట ఒకడున్నాడు. వాడికి ఉపద్రష్ట అని పేరు, భగవద్గీత పెట్టిన పేరు. ఉపద్రష్టానుమంతా చ కర్తా భోక్త మహేశ్వర. మహేశ్వరుడు ఆయన కర్తాభోక్త. నువ్వు కాదు కర్తవు భోక్తవు, ఆయన గారే. అలాంటి కర్త భోక్త భోక్త ఒక జ్యోతి ఉన్నది. ఆ జ్యోతి వెలుగులో నీ చిన్న వెలుగు వెలిగింది. ఆ వెలుగులో ఒక చిన్న స్వప్న ప్రపంచం కనిపించింది. దీంతో తృప్తిపడి నువ్వు వీడే ద్రష్ట అనుకొని, అదే దృశ్యం అనుకొని, ఈ రెండింటి లావాదేవీతో నువ్వు సతమతం అయిపోతున్నావు. నువ్వు వెనక్కు తిరిగి అది చూచావో, ఈ రెండు దాని ఆభాస్య, ఈ రెండు దానికి అతిరిక్తంగా లేవు. హే మైత్రే, ఏ దేవ్ కిసి సాధన ద్వారా నహీ మిల్తా. ఇదిగో ఈ దేవుణ్ణి పట్టుకోవాలంటే బాబు ఏదో సాధన మార్గం ఉందని ఆలోచించకు. ఇప్పుడు మనందరికీ సలహా, దేవుడి యొక్క సాయుధ్యం కావాలి, దేవుడి అనుభవం నాకు ఏర్పడాలి, నేను దేవుణ్ణి ఎప్పటికైనా సాక్షాత్కరింపజేసుకోవాలి. కొన్ని పిచ్చి పిచ్చి మాటలు ఉన్నాయి చూడండి, అది కోటి పారేస్తున్నాడు. భగవత్పాదులు అన్నాడు ఈ మాట, మళ్లీ కమలీవాలా అంటున్నాడు. దేవుడు అనేవాడు నీవనుకున్నవాడు లేడు. అస్సలు రెండే మాటలు. తాను దేవుడుగా ఉన్నవాడా, లేకపోతే నువ్వు దేవుడుగా తయారు చేసినవాడా? రెండే మా ప్రశ్న. రేపు వస్తుంది క్వశ్చనర్లో, అయినా ఒక టూకీగా చెబుతా. నీవు తయారు చేసిన మ్యాన్ మేడ్ గాడ్, లేకపోతే
గాడ్ అసలు తన పాటికి తాను స్వయంగా ఉన్నాడా? సెల్ఫ్ మేడ్ గాడ్. నువ్వు గాడ్ అని అంటున్నావు, వాడు మ్యాన్ మేడా సెల్ఫ్ మేడా? ఈ ప్రశ్న వేశామంటే గల్లంతే. నీవు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కాశీ విశ్వేశ్వరుడి వరకు సెల్ఫ్ మేడ్ కాదు, మ్యాన్ మేడ్. గుర్తుంచుకో. కానీ నీవెప్పుడూ చూడాలనుకునేది ఈ మ్యాన్ మేడ్ని. సెల్ఫ్ మేడ్ కాశీలోనే కాదు, గయలోనే కాదు, తిరుపతిలోనే కాదు, మొత్తం అండపిండ బ్రహ్మాండాలన్నీ వ్యాపించున్నది. దాన్ని ఎప్పుడు చూడాలి నువ్వు? అదే చెబుతున్నాడు. ఏ దేవ్, ఈ దేవుడు ఉన్నాడే ఇప్పుడు మేం చెబుతున్న దేవుడు, కిసి సాధన ద్వారా ఏదో ఒక సాధనాన్ని పట్టుకొని దాని ద్వారా నహీ మిల్తా, చాస్తే నీకు దొరకడు ఈ దేవుడు. క్యోంకి ఎందుకనంటే అప్నా ఆప్ స్వరూప్ హై, తన పాటికి తాను సర్వత్రా ఉన్నాడు ఆయన. నువ్వు ఏ ఒక్కచోటికే వెళ్లి ఇక్కడ కనపడతావా అంటే ఆయన ఎంత బెనవలేంటంటే కనపడతానంటాడు, కనపడను అనడు, కనపడతానంటాడు. అయితే నువ్వే దేవుడివే? కాదు, నీకు కనపడ్డ దేవుడిని. తృప్తిపడు. నువ్వు తిరుపతి వెళితే కనపడతా, లోపలికి రా. ఎవరా? నేనే. ఇది శిల గదట, అద్దుగా. నువ్వు శిల అంటే చంపుతా. నువ్వు దేవుడుగా నన్ను భావించినంత వరకు నేను దేవుడిగానే కనపడతారు రా, నీ దుంప తెగ. శిల అనే దృష్టిలో ఆయితేనే వెళ్ళిపో. శిల అనేవాడికి నేను శిలనే అంటే నామరూపాత్మకమే. మళ్ళీ నువ్వు దేవుడు ఎప్పుడవుతావని సచ్చిద్రూపంగా చూడరా పిచ్చివాడ. అప్పుడు తిరుపతి రానక్కర్లేదా? విజయవాడలో ఉండరాదు, నీకేం రోగం? అక్కడ సత్తుచిత్తులు లేవా? అడుగు. ఇది అస్థి భాతి, ఇది దేవుడు. మనకు దాని మీద నిఘా లేదండి. ఇది అస్థిభాతి దేవుడు, ఇది అస్థిభాతి దేవుడు. ఈ శరీరము అస్థిభాతి దేవుడు, నా మనస్సు అస్థిభాతి దేవుడు. ఆగిపో. ఇంకా ఏది చూస్తావు? ఏది చూసినా అస్థిభాతి కనపడాలా, అంతేగాని సంచిగా శరీరంగా దిండుగా కనపడకూడదు. అదిగో అది మ్యాన్ మేడ్. ఆ రూపం మ్యాన్ మేడ్, అస్థిభాతి సెల్ఫ్ మేడ్. ఇకే అర్థం చేసుకోకపోతే క్లాసులో కూర్చొని సుఖం లేదు. నిన్నటించి అంటున్నాడు, మొన్నటించి అంటున్నాడు, సత్సంగ నీకు ప్రయోజనం ఇవ్వదు, సత్సంగ వల్ల నువ్వు ఫలితం పొందలేవు. అదిగో ఆ గంగా ప్రవాహంలో ఒక పత్తర్ ఉన్నట్టున్నావు నువ్వు, ఒక బండరాయి. అది ఆ గంగలోనే ఉంది, ఎప్పుడూ మెత్తబడదది. దాని కాఠిన్యం దానికి అడ్డం వస్తుంది. అవే మన వాసనలు. తిరుపతి వాసన అదొక బండరాయి, కాళహస్తి వాసన ఇంకొక బండరాయి. నువ్వెక్కడున్నావు? గంగా ప్రవాహంలోనే ఉన్నావు. మరి అన్వయించుకో నీ జీవితానికి, ఎంత రివీలింగ్ గా ఉంటుందో. अपना आप स्वरूप है, अपने स्वरूप को जानना ही इस देव का पूजन है. నీ స్వరూపమని దాన్ని గుర్తించటమేరా పూజ. పూజ అంటే ఏంటి? పుష్పాలతో చేస్తావా, అక్షంతలతో చేస్తావా? मन के संकल्प करके रचित जो देव है, చూచారా? మనస్సు తయారు చేసిన ఏ దేవుడున్నాడో, మ్యాన్ మేడ్. मन के संकल्प करके, ఆ సంకల్పం ద్వారా రచిత్ తయారైన జో దేవ్ హై సో దేవ్ నహి. కమ్లీవాలా కో జై. ఇంత గొప్ప మాట చెప్పినందుకు మహానుభావుడు. జిడ్డు వదలవాలి, ఇంకా వదలకపోతే లాభం లేదు. పక్షపాతరహిత అనుభవ ప్రకాశ అంటే అర్థం ఇది. భరించలేం మనం. అమ్మా నాకు మహాభయంగా ఉంటుంది. అమ్మా ఏంటి నాస్తికమైపోతామేమో, నాస్తికమేమో ఇది. అమ్మా దేవుడు లేడంటున్నాడే. వాడు ఏమంటున్నాడో నీకు తెలుసా? ఏ దేవుడు లేడంటున్నాడు, ఏ దేవుడు ఉన్నాడని అంటున్నాడు. వాడు చెప్పే దేవుడు ఉన్నాడు, మరి వాడు దేవుడు లేడంటావేమి? వాడు నాస్తికుడు కాదు, వాడు ఆస్తికుడే. మరి నీవు చెప్పే దేవుడు లేడంటున్నాడు. సరే, ఇంకా నిన్ను అనుగ్రహించి ఒక మాట అన్నాడు, గుర్తించావా? నీవు చెప్పే దేవుడు కూడా నీకున్నాడు, నువ్వు పోయి చేయమంటున్నాడు. అవునా? నీకున్నాడయ్యా, నీకున్నప్పుడు నువ్వు చేయడానికి ఏం రోగం నీకు? చేయి. మరి ఇప్పుడు లేడన ఆ మాట మాట్లాడడానికి నీకు అధికారం లేదు.
నువ్వు నా మాటే మాట్లాడుతావు, నీ పని చేస్తుంటావు, నీ పని మానుకోవు, నా మాటేమో పట్టుకోవాలని ప్రయత్నం. నోరు మూసుకొని పడుండు, నీకు చేత కాకపోతే నోరు మూసుకో. గ్రేప్స్ ఆర్ సవర్ అన్నదట ఆ నక్క. ద్రాక్ష పండ్లు పొల్లగా, అది చూచిందా చచ్చిందా? టేస్ట్ చేశాను, అదే టేస్ట్ చేస్తే తీయగా ఉన్నాయి. మరి దానికి అందలే, అందకపోతే ఊరకు కూర్చోకూడదు. అబ్బే ఈ ద్రాక్ష పండ్లు నల్లగా పుల్లగా ఉన్నాయి, నల్లగా పుల్లగా. అలాగే అబ్బా